ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం నర్సాపూర్ రైతు వేదికలో భూభారతి నూతన చట్టం అమలుపై నిర్వహించిన రెవెన్యూ సదస్సులో పాల్గొన్న జిల్లా కలెక్టర్ దివాకర్ టిఎస్. గూగుల్ ఫామ్ వద్దు, వచ్చింది ఇద్దరు ఆపరేటర్ని కూర్చోపెట్టండి, రెండు నెట్ కౌంటర్కి ఒకడు ల్యాప్టాప్ కూర్చోడు టక కొట్టేస్తుంది. లేదా అసైన్మెంట్ భూమి ఉంది కానీ గవర్నమెంట్ భూమి పడిపోయింది. ఇట్లాంటి ఇష్యూస్ ఎవరికి ఉన్నా ఇమీడియట్ మీరు దరఖాస్తులు పెట్టుకోవచ్చు. దీనికి ఏదైనా టైం లిమిట్ ఉంటుందా సార్, ఎన్ని రోజుల్లో మనం పెట్టుకోవాలి అని మీరు అడిగితే దీనికి మీకు ఒక సంవత్సరం వరకు టైం, సంవత్సరం చాలా టైం, ఒక సంవత్సరం టైం. ఎవరు ఈ రోజే వెళ్ళిపోయి తహసీల్దార్ ఆఫీస్కి క్యూ కట్టాలి అట్లాంటి మీరు అడగండి, వాళ్ళు హెల్ప్ చేస్తారు. ఓకేనా? ఓకే, ఐ థింక్ ఇప్పటి వరకు మాకు కొంత అవగాహన అనేది వచ్చింది అని అనుకుంటున్నాను. అగైన్ నేను చెప్తున్నాను, మీకు క్లారిటీ ఉండాలి. పట్టా భూమి వేరు, గవర్నమెంట్ భూమి వేరు, అసైన్మెంట్ భూమి వేరు. ప్రతి దానికి వేరే వేరే రూల్స్ అనేది ఉన్నది. ఆ రూల్స్ ప్రకారంగానే న్యాయం చేయడం జరుగుతుంది. ఓకే, రాసి ఇవ్వండి. ఇది స్టాపల్ చేయి ఫస్ట్, ఇంకేమేమి ఆధారాలు ఏంటి, పాత పాస్ పుస్తకము, ఇంట్రెస్టెడ్ ఉంటే అప్లికేషన్ పెట్టుకోవచ్చు అని కూడా చెప్పడం జరిగింది. ఆ ప్రాసెస్ ఉంది, గ్రామ పాలన అధికారి లాగా వస్తుంది. ఓకే, సాదా బైనామా ట్రాన్సాక్షన్ అనేది 2014 జూన్ 2 కంటే ముందు జరిగి ఉండాలి. మొదటి అంశం. రెండో అంశం, వాళ్ళు ఇంతకు ముందు ఒకసారి 2020 అక్టోబర్ టు నవంబర్ మధ్యలో ఒక నెలలో చాలా అప్లికేషన్స్ తీసుకోవడం జరిగింది ఆన్లైన్ లో. మీకు తెలిసి ఉంటుంది, చాలా మంది పెట్టి ఉన్నారు. అవన్నీ ఏదైతే అట్లనే పెండింగ్ పడి ఉందో ఆ ప్రతి ఒక్క అప్లికేషన్ ని ఇప్పుడు సాల్వ్ చేయడం జరుగుతుంది. దానికి కూడా ఆర్డీఓ స్థాయి అధికారులు రెగ్యులరైజ్ చేసి, ఎంక్వైరీ చేసి మాట్లాడి ఆ సాదా బైనామా ట్రాన్సాక్షన్ జరిగింది నిజమే, వాస్తవమే అంటే వాళ్ళకి హక్కు కల్పించడం జరుగుతుంది. ఇంపార్టెంట్, ఈ 7th కాలువలో ఎటువంటి ఇష్యూస్ అనేది ఇక్కడ నంబర్ కోడింగ్ ఉంది. ఇది ఖచ్చితంగా ఉండాలి. ఖచ్చితంగా ఉన్న తర్వాత ఇక్కడ రాయాలి ఈ అప్లికేషన్ నంబరు. ఇక్కడ ఏది రాస్తారో ఇది ఇక్కడ కూడా రాయాలి. 00011 ఇక్కడ ఈ సమస్య నంబర్ ఏదైతే వీళ్ళు చెప్తారో ఈ నంబర్. ఇప్పుడు ఏంటి నీది ప్రాబ్లం ఏంటి? అమ్మ పేరు మీద పాని వస్తుంది, నాకు పట్టా చిన్నరాజయ్య అని పడ్డది. మీ అమ్మ పేరు మీద పాని నాకలేదు, అప్పుడు పాస్బుక్లు లేవు. ఇప్పుడు ధరణిలో పేరు ఉందా లేదా? ఫస్ట్ ఎవరి పేరు మీద ఉంది? అరే పట్టా ఉందా? పట్టా లేదు, పాని ఉంది. కొత్త పాస్బుక్ లెక్కాలి. ఇది సర్వే నంబరే మిస్సింగా? కాదు కాదు, 61/B. ఈ సర్వే నంబర్ 2 ఎకరాలు మా తమ్ముడి దగ్గర. నాకు మీ అమ్మ ఉన్నదా? ఉన్నది. మీ అమ్మ పేరు ఎక్కుతుంది కదా, మీ పేరు ఏం చెప్తుంది? అప్పుడు నాకు చేసుకున్నప్పుడు పట్టా చేసి మీ అమ్మ ఏం చేసింది? అట్లా కాదు భయ్, నీకు చెప్పడమే రాదు. మీరు ఏం ఇప్పుడు 617/B సర్వే నంబర్ 2 ఎకరాల భూమి నీకు ఎక్కాలి అంటున్నావు, అంతేనా? మా తమ్ముడికి నాకు. మీ తమ్ముడు ఎక్కడ ఉన్నాడు? మరి ఆయన కూడా ఏదో పాత బుక్కులు వచ్చినట్టు వెనకటప్పుడు అవి పోతే ఇక మాకు అప్పుడు ఆ పట్టాలు మిస్సింగ్ సర్వే నంబర్. మీ అమ్మతోటి మిస్సింగ్ సర్వే నెంబర్ పెట్టిన తర్వాత మీ అమ్మ మీకు గిఫ్ట్ చేస్తుంది. ఫస్ట్ ఆ భూమి మీ అమ్మకి రావాలి. అమ్మకి వచ్చిన తర్వాత మీరు ఇద్దరు చెర ఎకరం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, గిఫ్ట్ రిజిస్ట్రేషన్. మీరు ఇట్లా చేయకపోతే ఇది వేస్ట్. ఇది సమాధానంగా కూర్చుని వాళ్ళకి రాయండి. వాళ్ళది ఏమంటున్నారు ఇప్పుడు? మిస్సింగ్ సర్వే నంబర్, కొత్త పుస్తకంలో వివరాలు తప్పుగా నమోదయ్యాయి. వాస్తవముగా సాగులో ఉన్న భూమి పాస్ పుస్తకం తక్కువ నమోదైంది. 2 years భూమి వివరణ, సంక్రమించిన విధానం, 2F పట్టేదారు పేరు, తండ్రి పేరు.
వాళ్ళ అమ్మకి కొత్త పట్టు పుస్తకం రాలేదు. 615B ఎకరం కాదు, 2 ఎకరం రాలేదు వాళ్ళు. ఇప్పుడు ఇక్కడ 1 అని ఇట్లా రాయాలి. అర్థమైందా? వీళ్ళ అమ్మకి ఇది రాలేదు కదా, ఇది మీరు జాగ్రత్తగా చేస్తేనే అవుతుంది, లేకపోతే కాదు. ఎంతమంది ఉన్నారు ఇక్కడ కౌంటర్? ఆర్డర్ ఇచ్చారనుకోండి, ఆర్డీఓ దగ్గర ఆర్డర్ ఇచ్చినది అంటూ మీరు సమ్మతి లేదు అంటే మీరు కలెక్టర్ కి ఫస్ట్ అపీల్ పెట్టుకోవచ్చు, నెక్స్ట్ సిసిఎల్ కి పెట్టుకోవచ్చు. ఒకవేళ కలెక్టర్ ఆర్డర్ ఇచ్చినప్పుడు కూడా మీకు సమ్మతి లేదనుకోండి, కలెక్టర్ ఇచ్చిన ఆర్డర్ మీద సిసిఎల్ కి పెట్టుకోవచ్చు. ఇట్లా ఉంటుంది. అండ్ దీంతో పాటు ఒక భూదార్ అనేది కూడా ఒకటి ఇవ్వాలి. ప్రతి ఒక్క భూమికి భూదార్ అనే ఒక నంబర్ ఉంటుంది. దాంట్లో కేవలం మీరు ఏ సర్వే నంబర్లు ఎన్ని గుంటలు అనే కాకుండా మీ హద్దుల్ని కూడా ఫిక్స్ చేయడం జరుగుతుంది. ప్రాపర్ గా జియో కోఆర్డినేట్స్ చేసి లాటిట్యూడ్ లాంగిట్యూడ్ పెట్టి హద్దులు కూడా డిజిటైజ్ గా ఫిక్స్ చేయడం జరుగుతుంది. సో దట్ సార్ నా భూమిలో ఈయన వచ్చేసాడు, ఈయన భూమిలో నేను వచ్చేసాను, ఇట్లాంటిది ఉండదు. అర్థమవుతుందా? సో ఇట్లాంటి మంచి చాలా మంచి ప్రావిజన్స్ ఈ చట్టంలో తీసుకురావడం జరిగింది. చట్టం రావడం ఒక ఎత్తు అయితే దాన్ని సక్రమంగా ఇంప్లిమెంటేషన్ చేయడం కూడా మన మీద చాలా పెద్ద బాధ్యత ఉంటుంది రెవెన్యూ అధికారుల మీద. నేను కానీ, మా ఎంటైర్ టీం కానీ, మా ఆర్డీఓ గారు కానీ, తహసీల్దార్ గారు కానీ, ఆర్ఐ కానీ, డిఆర్ఓ కానీ ఎవరున్నా కూడా చట్టంలో ఉన్న ప్రకారంగా చాచూ తప్పకుండా అందరికీ న్యాయం జరిగేలాగా ఖచ్చితంగా చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము. అర్థమవుతుందా? సో ఈ రోజు మనం ఏం చేస్తున్నాము అంటే, మీ మండలంలో ప్రతి రెవెన్యూ గ్రామం, ఇప్పుడు ఈ రోజు నర్సాపూర్ రెవెన్యూ గ్రామం, రేపు వెంకటాపూర్, ఇంకొక రోజు లక్ష్మీదేవపేట, ఇట్లా 9 గ్రామాలు ఉన్నాయి మీకు రెవెన్యూ గ్రామాలు. ప్రతి రెవెన్యూ గ్రామాల్లో ప్రతిరోజు మేము ఇట్లా క్యాంప్ లాగా పెడుతున్నాము. మీ ఊర్లో ఎవరెవరికి ఇట్లాంటి సమస్యలు ఉన్నాయి వాళ్ళంతా మీకు ఆల్రెడీ ఒక అప్లికేషన్ ఇవ్వడం జరిగింది, నిన్న అంతా డిస్ట్రిబ్యూట్ చేశారు, అవునా? దీంట్లో మీరు పూర్తిగా నింపి, డాక్యుమెంట్స్ పూర్తిగా నింపి, ఒకవేళ మీకు తెలియకపోతే ఇక్కడ మా అధికారులు ఉన్నారు కౌంటర్స్లలో, అడగండి, వాళ్ళు మీకు చెప్తారు దీన్ని ఎట్లా నింపాలి, ఏం చేయాలి. ప్రాపర్ గా దీన్ని నింపి మీరు దీంట్లో జతపరచాలి మీ డాక్యుమెంట్స్ ని. సార్ ఫర్ ఎగ్జాంపుల్ ఒకళ్ళని అనుకుందాం, నాకు అది సాదా పైన రిజిస్టర్ కాలేదు, ఓకే, రిజిస్టర్ కాలేదు కాబట్టి పట్టా మారలేదు. ఇప్పుడు సాదా పైనామా అమ్మినప్పుడు సాదా పైనామా ట్రాన్సాక్షన్ 2014 కంటే ముందు అయిందా తర్వాత అయిందా? ముందు అయింది. ముందు అయితే మీరు అప్లికేషన్ పెట్టుకున్నారా? పెట్టుకుంటే సాల్వ్ అయింది. క్లారిటీ వచ్చిందా? ఓకే. నెక్స్ట్ ఫారెస్ట్ ఇష్యూస్. వన్ సెకండ్, ఒకళ్ళు దాన్ని ఫారెస్ట్ వాళ్ళతో జాయింట్ సర్వే చేసి రెవెన్యూ భూమి ఏది, ఫారెస్ట్ భూమి ఏది అని తెలిసి మనము చేయాలి. సార్ వాళ్ళు ఇటు వస్తారు అనడానికి లేదు, దానికి ఒక నోటిఫికేషన్ ఉంటుంది. ఫారెస్ట్ ఏంటి అని చెప్పడానికి ఒక నోటిఫికేషన్ ఉంటుంది. ఆ నోటిఫికేషన్ లో క్లియర్ గా వాళ్ళ బౌండరీ ఎక్కడ అని వాళ్ళు క్లియర్ గా రాస్తారు. ఈ గుట్ట నుంచి ఈ గుట్ట వరకు, ఈ రోడ్ నుంచి ఈ రోడ్ వరకు, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు అని వాళ్ళ బౌండరీ ఫిక్స్ చేసుకుంటారు. దాని ప్రకారంగా మనం ఒక జాయింట్ సర్వే చేస్తేనే అది ముందుకు పోతుంది. తర్వాత మీరు మొదటి అడిగిన ప్రశ్న సేత్వార్. సార్ సేత్వార్లో లేదు అని మీరు అంటున్నారు. అది మేము ఇక్కడ కూర్చుని ఇట్లా మాట్లాడి నేను చెప్పేది కాదు. ఎందుకంటే ఇట్లాంటిదే ఇష్యూ లక్ష్మీదేవపూర్ లో కూడా మనము చూసాము. అక్కడ కూడా పాత రికార్డ్స్ అన్ని తీసి ఎక్కడ ఈ భూమి మిస్టేక్ అయింది అని మనము పూర్తి చూసుకుంటూ వస్తే మనకు ఒక క్లారిటీ వచ్చింది. అట్లానే మేము అది రికమెండ్ చేస్తున్నాము. ఇక్కడ కూడా అట్లాంటిది చేసి అట్లా మనము తీసుకుని వెళ్తాం. తర్వాత ఇంకొకటి మీరు మధ్యలో రెండో ఈ భూమి మీద ఆయన ఉన్నాడు, ఆ భూమి మీద ఈయన ఉన్నాడు అని అంటున్నారు. వాళ్ళిద్దరూ బేసికలీ అగైన్ ఇది రెవెన్యూ ఇష్యూ కాదు, ఇది ఇద్దరు వ్యక్తుల మధ్య ఇష్యూ అవుతుంది. దీంట్లో రెవెన్యూ క్వశ్చన్ లేదు. ఏ భూమి ఎవరిది అని చెప్పడం మేము చెప్పేస్తాం. మేము సర్వే చేసి ఈ భూమి ఇది, ఈ భూమి ఇది, ఈ డాక్యుమెంట్ ప్రకారంగా వీళ్ళది ఇది అని అంటారు. కానీ
ఆ ఇద్దరు మధ్య ఈ సమస్య తగాదా ఉంది కాబట్టి వాళ్ళు మ్యూచువల్ గా ఒప్పుకుంటే ఇద్దరు పోవచ్చు, లేదా దే హావ్ టు గో టు కోర్ట్ టు టేక్ పొజిషన్. కోర్ట్ కి వెళ్ళి వాళ్ళు పొజిషన్ తీసుకోవాలి. రెవెన్యూ సమస్య ఏంటి? అక్కడ భూమి అమ్మిన ప్రకారంగా భూమి ఎక్కడ, సర్వే నంబర్ ఎక్కడ చేసి మేము మ్యాప్ చేసి కొలిచేసి చూపించేస్తాం. ఇంకొకటి బాణి ఏదో ఒకటి అదేది ఉంటుంది అవన్నీ పెట్టి మీరు ఇస్తే ప్రతి ఒక్క అప్లికేషన్ ని గ్రౌండ్ స్థాయిలో పరిశీలించి దాన్ని రెక్టిఫై చేయడం జరుగుతుంది. మీకు ప్రాపర్ గా నోటీస్ ఇస్తారు, ప్రాపర్ గా మీ దగ్గరికి వస్తారు, చూస్తారు, మా రికార్డ్స్ వెరిఫై చేసుకుంటాం, అక్కడ ఎంక్వైరీ చేస్తాం. ఒకవేళ మీరు అడుగుతున్నది న్యాయబద్ధంగా ఉంది, కరెక్ట్ ఉంటే ఖచ్చితంగా మేము సాల్వ్ చేస్తాము. ఓకేనా? అర్థమైందా? ఓకే. ఎనీ క్వశ్చన్స్ ఎవరికైనా? అసిస్టెంట్ కలెక్టర్ గారు, మా గ్రంథాలయ చైర్మన్ మాధవ్ రవిచంద్ర గారు మరియు తోటి మిత్రులు, సోదరులు, అందరు రైతు సోదరులందరికీ నా ఉపాధి చట్టం అనేది చాలా అత్యవసరం. గర్మితోని ఎన్నో సంవత్సరాలుగా దాదాపు అందరం సఫలైతా ఉన్నాం. అన్ని ఉన్నా అన్నం వచ్చే చేయడంలో సామెత ఉన్నది. ఆ సామెత ప్రకారం ఏం చేయాలంటే ఇప్పుడు కలెక్టర్ గారు చెప్పిండ్రు, ఈ ప్రతి సమస్యను మీరు సాల్వ్ చేసుకోవడానికి మార్గాలు అన్నారు. నేను కొన్ని ముఖ్యమైనవి వారి దృష్టికి తీసుకొస్తా. మా దగ్గర ఏంటి అని అంటే గత 30-40 సంవత్సరాల నుంచి ఆస్తులు ఉంది, పట్టాకు ఉంది, రైతు బంధువులు మాకు వస్తుంది, ఇవన్నీ వస్తూ ఉన్నాయి. మా అవసరం నిమిత్తం మేము భూమి అమ్ముకుందామనే వరకు ఆ స్లీప్ వాళ్ళ భూమి లేదన్న మాకు సేతు వాళ్ళ 7 గుంటలు వేస్తుంది, మీకు సరైన భూమి వస్తలేదు అంటే ఒక్క నిమిషం సార్, నేను చెప్పేది గత 40 సంవత్సరాల నుంచి ఆ సర్వే నెంబర్ మీద ఆసులు పెడతారు, పట్టదారు కాలంలో కాలం చెప్పి పెడతా ఉన్నారు, 1B వెళ్తా ఉన్నది, రైతు బంధు వస్తా ఉన్నది. 40 సంవత్సరాల నుంచి మా భూమి మాకే ఉన్నది, మేము ఎప్పుడైనా అమ్ముకోవడానికి ఆస్కారం ఉంటుంది అనేటువంటి రైతు వారికి మాకు తెలియదు కదా సేతువారి సంగతి. మేము స్లాట్ బుక్ చేసి తహసీల్దార్ దగ్గర పోతే స్లాట్లా మీ సేవలు ఏమున్నది అని అంటే భూమి వెళ్తలేదు, సేతు వాళ్ళ భూమి లేదు, ఫిజికల్గా ఉన్నది, పాస్బుక్ ఉన్నది. ఇప్పుడు గత 40 సంవత్సరాల నుంచి ఆ భూమి మీద లేవాదేవీలు జరిగాయి. వేరే వాళ్ళ దగ్గర నుంచి కొన్నాం. మీరు చెప్తున్న సమస్య ఏదైతే ఉందో దాని మీద కొనుడు అమ్ముడు జరిగిందా? కొన్నాం మేము. అది ఎప్పుడు? 40 సంవత్సరాల క్రితం. 40 సంవత్సరాల క్రితం. ఎలా కొన్నారు? రిజిస్ట్రేషన్ లాస్ట్ టైం రిజిస్ట్రేషన్ ఎప్పుడైతే? రిజిస్ట్రేషన్ కాదే, రిజిస్ట్రేషన్ దాంట్లో పట్ట పాస్బుక్ మీరు ఎప్పుడు రిజిస్ట్రేషన్ ఆ భూమి మీద చేసుకోలేదు? అవునా? అవును. మీరు ఎప్పుడు భూమి మీద రిజిస్ట్రేషన్ చేసుకోలేదు కాబట్టి మీకు ఈ ఇష్యూ ఉంది అని మీకు ఎప్పుడు తెలియలేదు. కానీ కొత్త చట్టము మనకి 2018 నుంచి ఇంతకు ముందు మాన్యువల్ గా పహణీలు ఉండేవి, మాన్యువల్ గా పట్టాలు ఇచ్చేవాళ్ళు. 2018 తర్వాత అన్ని డిజిటల్ చేయడం జరిగింది. ప్రతి ఒక్కటి డిజిటల్ చేయడం జరిగింది. ట్రాన్సాక్షన్స్ కూడా సాధారణంగా కాకుండా మీరు రిజిస్ట్రేషన్ ద్వారానే మీరు చేసుకోవాలి అని మనకు చెప్పడం జరుగుతుంది. అందుకే మీకు ఆ సమస్య అప్పుడు మీకు తెలిసింది. లేకపోతే ఎవరు బాబా అంటే ఎప్పుడు మీరు ఎల్లప్పుడూ మీరు కొన్నారు. ఆ కొనుడు అమ్ముడు రైతుకి మధ్య మాత్రమే తెలిసింది కానీ గవర్నమెంట్ కి ఎప్పుడు తెలియలేదు. 3 రకాల తర్వాత వినండి. ఓకే, మీరు కొంత అర్థం చేసుకోవాలి. పట్టా ఉంది, మాన్యువల్ గా ఇది ఉంది కాబట్టి పట్టా కూడా చేంజ్ చేసుకున్నారు. కానీ ఇప్పుడు అన్ని డిజిటైజ్ అయ్యింది. అన్ని డిజిటల్ గా తీసుకుపోయినప్పుడు సేఫ్ లేదు అనే సమస్య మీకు వచ్చింది. మనము దానికి చూద్దాం. ఇట్లాంటిదే సమస్య లక్ష్మీదేవిపేటలో కూడా వస్తే మేము పాత సేఫ్ నుంచి ఎక్కడి నుంచి ఈ భూమి ఉంది, ఇప్పుడు మీరు నిజంగా భూమి మీద కౌలు అంటే సాగు చేస్తున్నారు ఉన్నారంటే ఏదో ఒక భూమి మీద అయితే ఉంటారు. దాని ఏదో సర్వే నెంబర్ ఉంటుంది, చెప్తే సార్ దీనికి సాల్వ్ ఇస్తాము అని చెప్పిన రికార్డు. అర్థమవుతుందా? మా నాన్నగారు కొన్నారు సొంత మా పట్ట భూమి మేకలరాజు అనే వ్యక్తి నా పట్ట భూమి వాళ్ళ తమ్ముడు పేరు తెప్పించుకున్నాడు సార్. ఇప్పుడు అట్లాంటి దానికే మేము చెప్పాలి, మీరు రాసి ఇవ్వండి సార్, రాసి మీరు ఇవ్వండి సార్. మీ పట్టా భూమి అని చెప్పడానికి మీ దగ్గర ఏం ఆధారాలు ఉంది దాన్ని రాసి ఇవ్వండి. మా తహసీల్దార్ గారు మీ ఊరికి వస్తారు, మీ పొలానికి వస్తారు.
వస్తారు, చూస్తారు, చెక్ చేస్తారు. ఖచ్చితంగా తప్పు జరిగి ఉంటే దాన్ని మార్చి మీ పేరు మీద మేము చేస్తాం. సార్ మోకానికి తీసుకొని చూపిస్తాను నా ల్యాండ్. నేను చెప్పి దగ్గర పెట్టుకుని మాట్లాడండి. సార్ ఇప్పుడు ప్రసాద్ గారు చెప్పినట్టు గవర్నమెంట్ మన సీలింగ్ భూమి మనిషికి 20 గుంటలు రైతులకు ఇచ్చింది సార్. ఈ పాలంపేట రోడ్డు సార్ ఇస్తే వీళ్ళు అందరూ వాళ్ళు కొందరు అమ్ముకున్నారు సార్. కొందరు బీసీలు ఉన్నారు, కొందరు ఎస్సీలు వాళ్ళ వాళ్ళే పడుతున్నారు సార్. ఇప్పుడు వాళ్ళకి పట్టాలు వాళ్ళని నష్టపడుతాం సార్. వాళ్ళ దగ్గర వేరే దగ్గర కొనుక్తారు సార్. ఇప్పుడు మాకు వేరే కొన్ని పట్టాలు అయితే అసెస్మెంట్ ల్యాండ్ మేము తీసుకునే వాళ్ళ దగ్గరికి గవర్నమెంట్ ల్యాండ్ మేము తీసుకున్నాం. నేను ఆల్రెడీ అదే చెప్పాను. దాన్ని ఇక్కడ ఒక్కరి పేరు మీద 10 ఎకరాల ల్యాండ్ ఎక్కింది సార్. ఎక్కిన తర్వాత ఏంటంటే రేషన్ కార్డు అప్పుడు 7 ఎకరాల ల్యాండ్ ఉంటే నాకు ఎక్కువ రేషన్ కార్డు బంధంగానే పోయి ఆయన ల్యాండ్ ఉంచుకుని కథ డిలీట్ చేసింది సార్. ఆయన ఉన్న ల్యాండ్ ఆయన ఉంచుకున్నాడు, 10 మంది డిలీట్ చేసింది సార్. మన ఎంఆర్ ఆఫీస్ కార్డు డిడక్ట్ చేశారు. రిజెక్ట్ చేసింది సార్. రిజెక్ట్ చేస్తే ఉన్న రైతులకు భూమి వస్తుంది సార్. 7 ఎకరాల భూమి వస్తుంది సార్. అది మంచిది. దయచేసి మీరు రాసి ఈ కొద్ది రోడ్డు వేయటంలో ఇచ్చింది సార్ సర్వే నెంబర్. మొన్న అందరూ అప్లికేషన్ పెట్టుకుంటే ఎస్టీ వారికే పట్టాలు వచ్చినాయి. ఎస్సీ వారికి బీసీ వారికి రాలేదు సార్. వారికి అందరూ పట్టాలు ఇస్తారా సార్? ఫారెస్ట్ భూమిలో పోడు పట్టాలు నాన్ ఎస్టీ వాళ్ళకి ఇవ్వాలి. ఫారెస్ట్ భూమిలో పోడు పట్టాలు నాన్ ఎస్టీ వాళ్ళకి ఇవ్వలేము.